ఫైనలీ మినీ ఫుడీ సెట్టింగ్ని అయితే చూపించబోతున్నాను. సో కన్స్ట్రక్షన్ టైంలో చాలాసార్లు చెప్పాను, ఇది పెంట్ హౌస్లో కిచెను. ఈ కిచెన్ని నేను మినీ ఫుడీగా సెట్టింగ్ చేయబోతున్నానని. సో ఫైనల్లీ అయితే ఆ టైం వచ్చేసింది అనమాట. చిన్న మార్పులు చేసిన తర్వాత మెయిన్ ఇక్కడ చిన్న పొయ్యి, అలానే వాటికి కావాల్సిన సామాన్లు, వంటకు కావాల్సిన చిన్న చిన్న బాండీలు, బౌల్స్, స్పూన్స్. లో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే ఎప్పుడు పెద్ద కిచెన్ టిప్స్ అన్నీ షేర్ చేసుకుంటాను కదా. ఈరోజు మినియేచర్ కిచెన్ ఐటమ్స్ని చూపించబోతున్నాను అనమాట. సో మా ఇంట్లో మినియేచర్ కుకింగ్ అనేది రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. మినీ ఫుడీ ఛానల్ ఉందన్నమాట నాకు. దానికోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే అన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్, మినియేచర్ ఐటమ్స్ అనమాట. సో ఇలాంటి వాటిల్లోనే నేను అన్నీ కూడా కుకింగ్ చేస్తాను. ఇక్కడ ఐరన్ కూడా ఉన్నాయి. చాలామంది షాప్ వీడియో చూపించినప్పుడు నాకు మెసేజ్ చేశారనమాట, ఇంకా ఏమేమి ఉన్నాయి మీ షాప్లో చూపించండి అని. సో ఈరోజు అయితే కొన్ని ఐటమ్స్ షేర్ చేసుకుంటాను, ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మీతో. మా దగ్గర వచ్చేసి అన్ని రకాల మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ బ్రాస్ కదా, ఇవి ఐరన్ అన్నమాట. ఐరన్లోనే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అనేవి వస్తాయండి. ఇప్పుడు ఐరన్ స్టవ్ ఒకటి 2 బర్నర్ ఉంటుంది, అలానే చూలా టైప్లో కూడా వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అయితే సూపర్గా ఉంటాయండి. సో చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. ఇవి చూస్తే పిల్లలే కాదండి, మనమే ఆడేసుకుంటాం, అలా అనిపిస్తాయి ఉంటాయి అన్నమాట. నేను వీడియో తీస్తూ కూడా ఎంజాయ్ చేస్తాను ఎవ్రీ మినిట్. సో ఇది స్టాండ్, మన ప్లేట్ స్టాండ్ అలా ఉంటుంది కదా, సో అలాంటిదే బ్రాస్ ప్లేట్స్ ఇవన్నీ కూడా. మినియేచర్ ప్లేట్, దీనికి గ్లాస్ కూడా ఉంటుందండి, చూపిస్తాను. సో ఇది గ్లాస్ అన్నమాట. ఇవన్నీ ఇవాళ ఎందుకు తీస్తున్నానంటే మినీ ఫుడీ సెట్టింగ్ వేస్తున్నాను కొత్త ఇంట్లో. సో అందుకోసం ఏమేమి కావాలో అన్నీ బయట పెడుతున్నాను, అలానే మీకు చూపిస్తున్నాను అనమాట. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, చుట్టుపక్కల అంతా సౌండ్స్ వస్తున్నాయి అనమాట. కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నాకు వీడియో చేసుకుందామంటే ఈ ప్రాబ్లమ్స్, సౌండ్స్ వస్తుంటాయి, అక్కడ వస్తుంటాయి. పిల్లలకి హాలిడేస్ కాబట్టి అక్కడ ఇక్కడ అరుస్తుంటారు. సో ఇలా కాకుండా డిస్టర్బెన్స్ లేనప్పుడే చేస్తున్నాను దాదాపు, కానీ ఈరోజు అయితే సౌండ్స్ కొంచెం ఎక్కువే వస్తున్నాయి, ఇగ్నోర్ చేసేయండి. ఇది స్టవ్ అన్నమాట, మనకు సింగిల్ బర్నర్, ఇందులోనే డబల్ కూడా వస్తుంది. అలానే ఇది బ్రాస్ బకెట్, చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా ఉంది. అలానే ఇడ్లీ పాత్ర, ఇందులో 3 ప్లేట్స్ వస్తాయి, బుజ్జి ఇడ్లీలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్లేట్, గ్లాస్, 3 బౌల్స్, తాళీ సెట్, మనకు మురుకులు చేసుకునేది కూడా బ్రాస్లో వచ్చింది. ఇంకా చిన్న బౌల్స్ అన్నమాట. మినియేచర్ ఐటమ్స్తో ఎంతమంది ఆడుకున్నారు, ఎంతమందికి ఇష్టం అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీలో ఎవరెవరు ఆడుకున్నారు? నేను చిన్నప్పుడు అయితే ఇలాంటి ఐటమ్స్తో ఆడుకున్నాను, కానీ ఇంత క్లియర్గా ఉండేవి కాదు నా చిన్నప్పుడు. కొన్ని ప్లాస్టిక్లో వచ్చేవి, కొన్ని చెక్క కొండపల్లి బొమ్మలు, అవి కూడా ఉన్నాయండి మా షాప్లో. సో కొండపల్లి బొమ్మలు అలాంటి వాటితో ఎక్కువగా ఆడుకున్నాను అనమాట. సో ఇప్పుడు అంతకు మించినవి వచ్చినాయి, అన్ని రకాలు వచ్చినాయి అనమాట. మనం రియల్గా మన ఇంట్లో పెద్ద కుకింగ్ ఎలా అయితే చేస్తామో అలానే మినియేచర్లో కూడా కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు సెట్టింగ్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయండి. సో మినీ ఫుడీకి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా చూడాలనుకున్నట్టయితే నేను మినీ ఫుడీ ఛానల్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. అలానే మా షాప్ వీడియోస్ రెగ్యులర్గా ఎవరైనా కొనుక్కోవాలి పిల్లలకి అన్నట్టయితే నేను షాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తానన్నమాట, 2 సపరేట్. సో మీరు ఫాలో అయ్యి కుకింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్గా ఉంటాయి, చూడొచ్చు. ఏదన్నా ఐటెం కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను మాది. సో ఈ కొత్త షాపు ప్రారంభించిన తర్వాత అయితే ఇంకా కొంచెం స్లో అయినాయి మన మెయిన్ ఛానల్లో వీడియోస్, బట్ ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటాయి. ఈరోజు అయితే వీడియో మిస్ కావద్దని మీకు ఇది పెడుతున్నాను అనమాట. సో అలానే ఇంకొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను.
ఇవైతే నేను మినీ ఫుడీలో ఆర్గనైజ్ చేద్దామని తీసి పెట్టాను అనమాట బయట. ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఒకటే లాంటి సెట్ ఇద్దరు ఆర్డర్ ఇచ్చారు. ఇందులో అయితే స్టీల్, ప్లాస్టిక్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకు చిన్న చిన్న స్పూన్స్, అలానే మిక్సీ, ఇది టాయ్ మిక్సీ అనమాట. మన దగ్గర అయితే రియల్ గ్రైండర్ ఉంది, మిక్సీ ఉంది. ఇవి వచ్చేసి అల్యూమినియం పాత్రలు, అలానే చిన్న హాట్ బాక్సు, బుట్ట, టీ స్ట్రైనరు, చిన్న చిన్న ప్లేట్లు. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. 2 సెట్స్ ఒకటే లాంటివి తీసుకున్నారనమాట. ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయాలి నెక్స్ట్. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను, కానీ కూడా నెక్స్ట్ ప్యాకింగ్ చేయాలన్నమాట. సో దీనివల్లే కొంచెం టైం అనేది ఉండట్లేదు. రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ ఉంటుంది, ప్యాకింగ్ అన్నీ అని. సో ఇవాళకే వీడియోస్ మిస్ అవుతున్నాయి, లేట్ అవుతున్నాయి అని ఈరోజు మినీ ఫుడీ సెట్టింగ్ అనేది చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఎక్కడ సెట్టింగ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది క్లియర్గా చూపిస్తాను. ఫైనలీ మినీ ఫుడీ సెట్టింగ్ని అయితే చూపించబోతున్నాను. సో కన్స్ట్రక్షన్ టైంలో చాలాసార్లు చెప్పాను, ఇది పెంట్ హౌస్లో కిచెను. ఈ కిచెన్ని నేను మినీ ఫుడీగా సెట్టింగ్ చేయబోతున్నానని. సో ఫైనల్లీ అయితే ఆ టైం వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి మినీ ఫుడీ సెట్టింగ్ అంతా వేశాను, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా కొంచెం చేయాలన్నమాట సెట్టింగ్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ మెయిన్గా ఇల్లు, సో మనకి ఇంటి పైన పక్షులు అవన్నీ. నెక్స్ట్ బోరింగ్, ఇటు పక్క చూసినట్టయితే బాతులు, నెక్స్ట్ అలానే రోలు, ఇటు పక్క బావి, మట్టి కుండలు, పాతకాలం కుర్చీ. ఇది ఎంతమందికి తెలుసు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా బోన్సాయి చెట్లు అనమాట, ఆర్టిఫిషియల్వి. బోన్సాయి లుక్ ఉండేవి అన్నీ పెట్టాను, అవైతే పెద్ద చెట్లుగా కనిపిస్తాయని. అలానే బుజ్జి డైనింగ్ టేబుల్ సెటప్. ఇవన్నీ కూడా నేను 3-4 ఇయర్స్ నుండి చాలా మటుకు యూజ్ చేస్తాను. మాకు షాప్ ఉంది కదా అని ఎప్పటికప్పుడు చేంజ్ చేయను. సో నా దగ్గర ఉన్నాయంటే భద్రంగా అలానే ఉంటాయి. ఈ బొమ్మలు చూసారా, ఇవైతే నా చిన్నప్పటివండి. సో మా మమ్మీ బొమ్మల కొలువులో పెడదామని కొనేది. సో తర్వాత నేను మ్యారేజ్ అయ్యి వచ్చేసిన తర్వాత నువ్వే తీసుకో, నువ్వు బొమ్మల కొలువు అదంతా పెట్టుకుంటావు కదా అని అన్నది. ఇంకా నేను బొమ్మల కొలువు పెడుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ మినీ ఫుడీ స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఇంకా ఇందులో పెట్టేశాను అనమాట. ఇది ఒక్కటి చూసినట్టయితే నేను స్టార్టింగ్లో మినీ ఫుడీలో ఒక వీడియో చేశాను, 1 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. అదైతే నాకు చాలా చాలా ఇష్టం. గులాబ్ జాము వీడియో, ఆ వీడియో కూడా లింక్ వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో ఆ వీడియోలో మెయిన్ అట్రాక్షన్ ఇదే అన్నమాట. ఇది కూడా కొని ఒక 4 ఇయర్స్ అవుతుంది. సో అలా ఈ సెట్టింగ్ అయితే సగం చేశాను అనమాట. ఇదంతా కూడా గ్రాస్ మ్యాట్ వేసేసాను, ఎందుకంటే మనకు లుక్ వైజ్గా ఇలా ఉంటే దీని మీద బొమ్మలు పెడితే అంత బాగుండదు. సో గ్రాస్ మ్యాట్ వేస్తే లుక్ వైజ్గా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ గ్రాస్ మ్యాట్ వేసి దానిపైన బొమ్మలు పెడుతున్నాను. ఇంతకుముందు ఉన్న ప్లేస్లో అయితే చాలా తక్కువగా ఉండేది, ఇది ఇలా వేసేదాన్ని, ఇంతే సరిపోయేది. బట్ గ్రాస్ మ్యాట్ తక్కువ అయిపోయింది, ఇంకా కొంచెం తీసుకురావాలి. సో అలానే ఇంకా ఈ ఆవులకి, బుజ్జి దూడలకి చిన్న షెడ్ లాగా డిజైన్ చేయాలి. ఇటు పక్క వచ్చేసి చిన్న వాటర్ ఫాల్స్ అనమాట, అన్నీ తీసుకొని పెట్టాను, వాటర్ ఫాల్స్ సంబంధించినవన్నీ కూడా. సో అది కూడా ఒకటి డిజైన్ చేయాలి. ఇంకా కొంచెం చిన్న మార్పులు చేసిన తర్వాత మెయిన్ ఇక్కడ చిన్న పొయ్యి, అలానే వాటికి కావాల్సిన సామాన్లు, వంటకు కావాల్సిన చిన్న బాండీలు, బౌల్స్, స్పూన్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. మన మెయిన్ షూటింగ్ అయితే ఇక్కడ జరగబోతుంది. సో ఇదే అన్నమాట మినీ ఫుడీ. ఇంకా 2 డేస్ నుండి అయితే ఈ వర్క్ చేస్తున్నాను. ఇంకొక 2-3 డేస్లో మొత్తం సెట్టింగ్ అంతా కూడా అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ వంటలు అయితే మినీ ఫుడీ ఛానల్లో వచ్చేస్తాయి రెగ్యులర్గా. ఎవరికైనా మినియేచర్ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవరికైనా మినియేచర్ కిచెన్ ఐటమ్స్ కావాలంటే చిన్న రోళ్ళు,
కుండలు, ఇంకా నేను కింద చూపించాను చూడండి, అవి ఏమన్నా కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ నెంబర్కి హాయ్ అని పెట్టినట్టయితే క్యాట్లాగ్ వచ్చేస్తుంది. మీకు కావాల్సినవి చూసి కొనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో ఇదే. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.